హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఆర్ఆర్ ఫుడ్ కోర్ట్. ఈరోజు మనం స్టీమ్ ఎగ్ కర్రీ ఎలా రెడీ చేయాలో చూసుకుందాం ఈ వీడియోలో. వీడియో చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ కర్రీకి కావాల్సినవి 5 ఎగ్స్, కొన్ని మిర్చి, కొత్తిమీర, ఆనియన్స్ తీసుకుందాం ఫ్రెండ్స్. మనం తీసుకున్న ఎగ్స్ని ఒక బౌల్లో వేసుకుందాం. ఆ ఎగ్స్కి సరిపడా మనం కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మనం దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 15 మినిట్స్ దాకా ఇలా బాగా కలుపుకోవాలి. మనకు ఆ ఎగ్స్ పైన ఎల్లో కలర్ అంతా మనకు నురుగు టైప్ ఇట్లా రావాలి. అప్పటి వరకు మనం మిక్స్ చేసుకోవాలి. బాగా ఇలా రావాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకుందాం. మరీ ఎక్కువ కాదు, ఒక 2 టేబుల్ స్పూన్స్ అట్లా. ఎందుకంటే ఇది మనం దీంట్లో వేసుకున్న ఎగ్గుది కింద అడుగంటకుండా ఉండడానికి మనం మిక్స్ చేసుకున్న ఎగ్ లిక్విడ్ని దీంట్లో యాడ్ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాము. మనం కలుపుకున్న ఎగ్ బౌల్ ఉంది కదా ఫ్రెండ్స్, అది వాటర్లో మునగకుండా అంటే సగం వరకు వచ్చే వరకు మనం వాటర్ క్వాంటిటీ పోసుకోవాలి బౌల్లో. చూడండి, మనం పోసుకున్న వాటర్ సగం వరకు ఉండాలి ఆ బౌల్కి. వాటర్ బాయిల్డ్ అవుతున్నా కూడా ఆ వాటర్ దీంట్లో పడకుండా ఉండేటట్టు చూసుకోవాలి ఫ్రెండ్స్. మనం మూత పెట్టుకొని ఒక 10-15 మినిట్స్ దాన్ని మంచి బాయిల్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. దీన్ని మనం చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఏంటంటే నేను ఒక స్టిక్తో చూసుకుంటున్నాను, అంటే లోపల బాయిల్డ్ అయిందో లేదో చెక్ చేసుకున్నాను. సో పర్ఫెక్ట్ అయింది ఫ్రెండ్స్. దీన్ని మనం బయటికి తీసుకుందాం. ఇలా తీసుకున్నానే మనం ఒక ప్లేట్లో తీసుకుందాం ఫ్రెండ్స్. దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాము. ఇది ఎట్లా పడుతుంది అంటే మనకు కేక్ టైప్ ఉంటుంది. చూడండి, నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. అది కూడా మంచి బాయిల్డ్ అయింది ఫ్రెండ్స్. చూడండి, వాటర్లో మంచిగా ఉడికింది అన్నట్టు. మనం చెక్ చేసుకోవాలి మధ్యలో ఉడికిందా లేదా అని. నేను చూసుకున్నాను కదా, అట్లా మీరు కూడా చెక్ చేసుకోండి. సో మనం కట్ చేసుకుందాం పీసెస్ని. నెక్స్ట్ మళ్ళీ బౌల్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ తీసుకుంటున్నాను. మిర్చి, మనం కట్ చేసుకున్న మిర్చి, ఆనియన్, వేసుకొని మనం మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిసేపు ఉడకనిద్దాము, ఆయిల్ ఉడకనిద్దాము. ఒకసారి మళ్ళీ కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇలా కలుపుకున్న తర్వాత దాంట్లో టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకుందాం. మూత పెట్టేసి ఒక 5-10 మినిట్స్ మంచిగా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. తర్వాత మనం దాంట్లో 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. మనం ముందే కారం యాడ్ చేయొచ్చు, కానీ ఏంటంటే మనం వేసుకున్న ఆనియన్స్ అడుగంటుతాయి కాబట్టి నేను కారం అనేది లాస్ట్లో వేసుకున్నాను. సో కారం వేసుకున్నాక ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని మళ్ళీ ఒకసారి మగ్గనిస్తాము ఆయిల్లో. దాంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాం. ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం. చూసారు కదా, మనకి ఇప్పుడు ఏంటంటే ఎలా బాయిల్డ్ అవుతుందో చూసారు కదా.
ఇలా ఉడుకుతున్న దాంట్లో మనం ఏంటంటే మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్ ఉన్నాయి, పీసెస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవి దీంట్లో మనం యాడ్ చేసుకుందాం. వీటిని ఏంటంటే మన ఆనియన్స్ ఆయిల్ వేసినప్పుడు కూడా దాంట్లో కూడా మనం అవి ఫ్రై చేసుకోవచ్చు. కొంతమంది అలా చేసుకుంటారు, బట్ నేను ఏంటంటే వాటర్ వేసుకున్నాక దీంట్లో వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే ఉప్పు కారం అనేది పీసెస్కి మంచిగా పడుతుంది. సో దీంట్లో లైట్గా మసాలాలు వేసుకుంటున్నాను. ధనియాల పొడి ఇట్లా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా ఫ్రెండ్స్, కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. మనకు కావాల్సిన వేడి వేడి స్టీమ్ ఎగ్ కర్రీ రెడీ ఫ్రెండ్. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.